హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతున్నాం ఇంగ్లీష్లో వచ్చిన యానా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీతో వాచబుల్ కాదు, ఎందుకంటే ఇందులో కొంచెం 18+ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకు మూవీ అయితే వన్ టైం వాచబుల్ అనిపించింది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ యానా అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది కదా, సో ఆ అమ్మాయి అయితే ఒక సీక్రెట్ ఏజెంట్ అనమాట. సో దానికి ముందు దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, లైక్ వాళ్ళ మదర్ ఫాదర్ అయితే చనిపోతారు అండ్ తను ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో అయితే ఉంటుంది. ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలంటే సో ఒక అలెక్స్ అని చెప్పి ఒక వ్యక్తి అంటాడనమాట, నీకు ఒక ఆఫర్ ఇస్తాను, నువ్వు తను వచ్చేసి ఒక ఏజెంట్ అనమాట. సో నువ్వు వచ్చి మాకు సీక్రెట్ ఏజెంట్గా పనిచేయ ఒక 5 yearsకు, సో అప్పుడు నీకు ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు రావడానికి మేమైతే హెల్ప్ చేస్తామని చెప్పి అంటాడు. సో ఆయన కూడా దానికి ఒప్పుకుంటుంది. అండ్ తను ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు సో తనకు ఒక విషయం తెలుస్తుంది, అదేంటంటే కనుక సో వాళ్ళు నన్ను అవసరమే వాడుకుంటారు తప్ప నన్ను ఆ రిలేషన్షిప్ బయటకు తీసుకురాను అని చెప్పి సో నన్ను చంపాలంటే ప్లాన్ వేస్తారు అని చెప్పి ఆయనకైతే ఆ విషయం తెలిసిపోతుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కానీ లైక్ ఇది ఒక స్పై మూవీ, లైక్ స్పై మూవీ అని చూసుకుంటే కనుక లైక్ దేశభక్తి అనమాట. సో అదే అయితే చూపిస్తాను అనమాట. సో దేశం కోసం నేనైతే త్యాగం చేస్తాను అండ్ దేశం కోసం నేనైతే నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, నా దేశం బాగుంటే చాలా అని చెప్పి చాలా సినిమాలు వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పఠాన్ కానీ, ఏక్తా టైగర్ కానీ, టైగర్ జిందాయి కానీ, అండ్ టైగర్ 3 కానీ, అండ్ సర్దార్ కానీ, ప్రతి సినిమాలో ఎవడో ఒకటి త్యాగం చేస్తూనే ఉంటాడు. లైక్ ఆ పేట్రియాటిజం అనేది టూ మచ్ అయిపోయింది అనమాట. లైక్ రీసెంట్గా వచ్చిన లైక్ చాలా సినిమాలు చెప్పుకోకపోతే పెద్ద లిస్టే వస్తుంది. సో ఆ సొల్లంతా లేకుండా నార్మల్గా ఒక అమ్మాయి స్టోరీగా అయితే చూపించారు. సో అది కొంచెం బాగానే అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం ఓకే. అండ్ ఇంకొక ప్లేస్ లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలిగితే మన ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో ఒక ఎండ్ గేమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఒక మైండ్ గేమ్ ఉంటుంది అనమాట. సో ఆయన కూడా వాళ్ళైతే ఒక చెస్ ప్లేయర్గా తన క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. సో ఆ మైండ్ గేమ్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకైతే ఇక్కడ బోర్ కొట్టకుండా డిజైన్ చేస్తారు. రన్ టైం కూడా తక్కువే. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో కొంచెం నాన్ లీనియర్ సీన్స్ అయితే ఉన్నాయి, అది కొంచెం అర్థం చేసుకోవడానికి మనకైతే టైం పడుతుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఏ కూడా మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.